1000 ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని. మూసీలున్న పేదోళ్ళందరికీ తలా 150 గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం. రాని సన్నాసులారా ముందుకు రాని పేదోళ్ళు కట్టిద్దాం. ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇల్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం. ప్రభుత్వం ఖజానా పంచుదాం. రాండి అందరం కూర్చొని పంచుదాం ఒకటే వేదిక మీద. ఇవాళ ఈ ప్రాంతంలో ఎంపీ ఆయన మాట్లాడుతూ ఇక ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోండి. కానీ ఆయనకు బాధ్యత లేదా? ఎంపీకి తెలుసునో కదా మోడీ దగ్గర నుంచి ఏం చేస్తావు తీసుకురా. గుజరాత్ లో అహ్మదాబాద్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ నరేంద్ర మోడీ కట్టుకోవచ్చంట, కానీ నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తాడంటే కానీ మూసీ రివర్ ఫ్రంట్ మాత్రం తెలంగాణలో కట్టుతాడు. ఏమేమైంది? ఇక్కడ ఉన్న ప్రజలే కాదు, నువ్వు కూడా బతకనికి వచ్చినోడివే. నువ్వు బతకనికి వచ్చిన ఓట్లు వేయించుకున్నావు, ఎంపీ అయినావు. కానీ వాళ్ళు మాత్రం మూసీలు అదే మురికి కూపంలో ఉండాలనా? వాళ్ళందరినీ చక్కదిద్దాల్సిన బాధ్యత నీకు లేదా? రా ఈటల రాజేందర్